తండ్రేమో అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ, తనయుడు మాత్రం వైసీపీ వైపు చూస్తున్నారట. తన రాజకీయ భవిష్యత్తుకు జగన్ పార్టీనే కరెక్ట్ అని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఒక మాజీ టీడీపీ ఎంపీ తనయుడు జగన్ పార్టీలో చేరబోతున్నారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. తాజాగా మరొక సిట్టింగ్ ఎంపీ వారసుడు కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నారట. ఆయన వస్తే ఫ్యాన్ పార్టీకి ఏమైనా లాభం ఉంటుందా? వైసీపీ అధినేత ఆ యువనేతకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లెట్స్ వాచ్. ఎన్నికలకు 3.5 ఏళ్ల ముందే యువనేతలు తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కునే పనిలో ఉన్నారు. గతంలోలా తండ్రి చాటు బిడ్డల్లా రాజకీయ అరంగేట్రం చేయడం కాకుండా సొంతంగా రాజకీయాల్లో తమ సత్తా చాటాలని చాలా మంది యువనేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వచ్చే ఎన్నికల నాటికి ఏ పార్టీ అయితే తమకు రాజకీయంగా అనుకూలంగా ఉంటుందో, తమ పొలిటికల్ కెరియర్ ఏ పార్టీ నుంచి మొదలు పెడితే ఉజ్వలంగా ఉంటుందో వెతుక్కునే పనిలో ఉన్నారట కొందరు యువనేతలు. ప్రస్తుతం తండ్రులు ఏ పార్టీలో ఉన్నా వచ్చే ఎన్నికల నాటికి తమకంటూ ఓ బలమైన రాజకీయ పార్టీ అండ కావాలని వారు భావిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జగన్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. తాజాగా ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డి కూడా జగన్ పార్టీలో చేరే ఛాన్స్ ఉందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం గుప్పుమంటోంది. మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రస్తుతం ఒంగోలు నుంచి టీడీపీ ఎంపీగా ఉన్నారు. 2014లో ఆయన టీడీపీ నుంచి ఎంపీ అయ్యారు. అయితే 2019లో మాత్రం వైసీపీ నుంచి విజయం సాధించారు మాగుంట. గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో లిక్కర్ కుంభకోణంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డిని కూడా అప్పట్లో ఈడీ అరెస్ట్ చేసి జైలుకు పంపింది. గత ఎన్నికల ముందు రాఘవరెడ్డి బెయిల్పై విడుదలయ్యారు. అయితే ఆ తర్వాత ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాలకు విరామం ప్రకటించి తనయుడు రాఘవరెడ్డిని ఎన్నికల బరిలో దింపే ఆలోచనలో మాగుంట ఉన్నారు. కొడుకుని టీడీపీ నుంచే పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారట ఎంపీ మాగుంట. అయితే మాగుంట రాఘవరెడ్డి ఆలోచనలో మాత్రం వేరుగా ఉందనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ఆయన వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం లిక్కర్ కేసులో జైల్లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎంపీ సీటు ఇచ్చేందుకు జగన్ సుముఖంగా లేరని ఫ్యాను పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. గతంలో ఆ పార్టీ నుంచి గెలిచిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీని వీడడంతో ప్రకాశం జిల్లాలో ఫ్యాను పార్టీ కొంత బలహీనపడింది. దీంతో జగన్ కూడా జిల్లాలో రాజకీయంగా పట్టున్న కుటుంబానికే ప్రాధాన్యమివ్వాలని భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అందులో భాగంగా మాగుంట తనయుడు రాఘవరెడ్డి లాంటి యువనేతలను ప్రోత్సహించే ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, ఇది ఇలా కంటిన్యూ అయితే టీడీపీ నుంచే చాలా మంది నేతలు ఎన్నికల నాటికి వైసీపీలోకి క్యూ కడతారని ఫ్యాను పార్టీ నేతలు చెబుతున్నారు. తండ్రులు ప్రత్యర్థ పార్టీల్లో ఉన్నా కొడుకులు వస్తామంటే కొత్త రాజకీయానికి తెరలోపొచ్చనే వ్యూహంతో ఉందట ఫ్యాను పార్టీ. అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో అలాంటి సమీకరణాలే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.